హలో అండి. టీజేఈఏపీ సెట్ 2025 కోసం మీరందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారు. సో, దానికి సంబంధించి మనకి ఒక న్యూస్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో, అదేంటనేది తెలుసుకునే ముందు మీరు ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఇక మనం వీడియోలోకి ఎళ్ళినట్లయితే అమ్మో! ఇవేం ఫీజులు అని జెప్పేసి మనకి సాక్షి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఇది ఫీజుల పెంపు గురించి సంబంధించిన న్యూస్ అనమాట. సో, ఇది లాస్ట్ ఇయర్ అంటే మనము 2022లో ఈ ఇంజినీరింగ్ ఫీజులనేవి పెరిగాయి. సో, ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి ఈ ఆడిట్ చేసి ఫీజులు పెంచాలా? పెంచితే ఎంత పెంచాలి అనేది ఒక టీఏఎఫ్ఆర్‌సీ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సూచన మేరకు గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని ఈ కాలేజీల్లో ఫీజులు పెంచడం అనేది జరుగుతుందనమాట. సో, అదేవిధంగా ఇప్పుడు 2022లో ఫీజులు పెంచారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 3 ఇయర్స్ అయిందని ఈ సంవత్సరం మళ్ళీ 2025లో ఫీజెస్ రివైజ్ చేయడం కోసం ప్రయత్నాలైతే జరుగుతూ ఉన్నాయి చాలా రోజుల నుంచి. సో, వాటికి సంబంధించిందే ఈ న్యూస్ అనమాట. సో, అయితే ఈ ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఫీజులు భారీగా పెంచాలి, మాకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి అన్న ఉద్దేశంతోని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజీల ప్రతిపాదనలపై సర్కారు బెంబేలెత్తుతుంది. ఎందుకనంటే వాళ్ళు అడిగే ఫీజులు చాలా భారీగా ఉంటున్నాయన్నమాట. సో, కన్వీనర్ కోటా ఫీజులు భారీగా పెంచాలని కోరుతున్న యాజమాన్యాలు. ఒకవేళ గవర్నమెంట్ ఒత్తిడికి తలొగ్గితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారనమాట. అదేవిధంగా వాస్తవ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేసే యోచన ఉంది అని చెప్పేసి కూడా మనకి న్యూస్‌లో తెలుస్తుంది. సో, ఇకపోతే మనకి చెప్పాను కదా! ఇంతకుముందు మనకి 2022లో ఫీజులను రివైజ్ చేశారు. సో, అది ఆ రివైజ్ చేసిన ఫీజు 22, 23, 24, 25 అకాడమిక్ ఇయర్స్‌లో ఇంప్లిమెంట్ చేశారనమాట. సో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 3 ఇయర్స్ అయింది కాబట్టి 25, 26, 26, 27, 27, 28 ఈ 3 అకాడమిక్ ఇయర్స్‌కి ఈ సంవత్సరం రివైజ్ చేసే కొత్త ఫీజులు ఉండబోతున్నాయన్నమాట. అయితే మనకి మొత్తం తెలంగాణలో 157 ఇంజినీరింగ్ కాలేజీలుంటే వాళ్ళంతా కూడా ఫీజులు పెంచాలన్నట్టుగా ప్రతిపాదనలు అయితే పెట్టుకున్నారు. సో, వాటికి సంబంధించిన ఖర్చులు, మౌలిక వసతులు, కొత్త కోర్సులు ఏమున్నాయి అన్నీ ఆడిట్ చేసి ఆ రిపోర్ట్‌లు గవర్నమెంట్‌కి సబ్మిట్ చేశారనమాట. సో, కాలేజీ వాళ్ళు అడుగుతున్న ఫీజుని పెంచాలా? వద్దా? అనేది ఫైనల్‌గా గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంటుంది. సో, దానికి సంబంధించి ఇంకా ఎటువంటి డెసిషన్ అయితే రాలేదు. అంటే వాళ్ళు అడిగే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని భావిస్తుందనమాట గవర్నమెంటు. సో, దానిపై ఒక కమిటీ వేసి అది కరెక్ట్‌గానే ఉందా? వాళ్ళు అడిగేది రీజనబులా? కాదా? అనేది తెలుసుకొని దాని ప్రకారంగా పెంచాలా? పెంచితే ఎంత పెంచాలి? అనేది ఫైనల్ డెసిషన్ అయితే గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ చూడండి 22 వరకు అంతకుముందు ఫీజులపై గరిష్టంగా 10% పెంచుకునే అవకాశం కల్పించేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలేజీల ప్రతిపాదనలు ఊహించని స్థాయిలో ఉన్నాయి. కరోనా తర్వాత పెద్దగా ఫీజులు పెంచలేదని, 2022 తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ సహా పలు కోర్సులు తీసుకొచ్చామని, దీనికి ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతులు కల్పనకు పెద్ద ఎత్తున ఖర్చు చేశామని, ఈ మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు అంటున్నాయి. సో, అది కాలేజీ వాళ్ళ యొక్క వాదన అలా ఉందనమాట. సో, అయితే కాలేజీలు ఎంతెంత ఫీజులు పెంచాలి అని అనుకుంటున్నారంటే దాదాపు ఇప్పుడు మనకున్న అన్ని కాలేజీల్లో మినిమమ్ 52% నుంచి మాక్సిమం 84% వరకు ఫీజులు పెంచాలి అని. అంటే రూ. 1,00,000 ఫీజు ఉంటే దానిపైన 52% అంటే 1,52,000 అవుతది. లేదు 84% అంటే 1,84,000 అవుతదనమాట. సో, అంతంత ఫీజులు పెంచాలి అని కోరుతున్నాయి కాలేజీలు. సో, ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో సీట్లకి ఫీజులు పెంచినట్లయితే అదే దానికి తగ్గట్టుగా బి కేటగిరీ సీట్ల ఫీజులు కూడా పెంచుకోవచ్చని కాలేజీలు భావిస్తున్నాయన్నమాట. సో, ఈ క్రమంలో 1,50,000 వార్షిక ఫీజు ఉన్న 73 కాలేజీలు ఏకంగా 2,25,000 వరకు ఫీజు పెంచాలని అడుగుతున్నారు. అదేవిధంగా 33 కాలేజీల్లో ప్రస్తుతం 1,00,000 లోపు ఫీజు ఉంది. దీన్ని డబుల్ చేయాలని చెప్పేసి టీఏఎఫ్ఆర్‌సీ ముందు ప్రతిపాదించాయన్నమాట ఆ 33 కాలేజీలు. సో, టాప్ 10 కాలేజీలు తమ ఫీజులను 2,50,000కు పెంచాలని చెప్పేసి కోరుతున్నాయన్నమాట. సో, దీనిపైన అయితే ఒక కమిటీ వేస్తారనేసి అనుకుంటున్నారు. సో, ఇప్పటికే అన్ని విశ్వవిద్యాలయాల వీసీల నుంచి ప్రైవేటు కాలేజీల్లో కోర్సులు, మౌలిక వసతులు, ఫీజులపై వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నివేదికలు వచ్చిన తర్వాత ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే వీలుంటుంది. సో, ఇది ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలో
ఫీజులు అయితే పెరుగుతాయి, కానీ ఎంత పెరుగుతాయి ఏంటి అనేది అది జీవో అంటే ఈ అప్రూవల్ ఇదంతా వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. సో లాస్ట్ ఇయర్ ఫీజులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ప్రీవియస్గా ఇంకొక వీడియో చేసాం దానిపైన. సో ఆ ఫీజులన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వాటిపైన మళ్ళీ ఎంతెంత ఫీజులు పెరుగుతాయి అనేది మనకి అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి, అండ్ వీడియోని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఫైనల్గా మనకి టీజీఈఏపీ సెట్కి అప్లై చేసుకోవడానికి ఇంకా డేట్ అయితే ఉంది. ఎవరైతే ఇప్పటివరకు చేయలేదో వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి నేను డేట్స్ ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, మనకి లాస్ట్ డేటు విత్ లేట్ ఫీజు ఇప్పుడు ప్రస్తుతం మనము 16వ తారీఖు అని అంటే ఇప్పుడు చూడండి 14వ తారీఖు వరకు 500 లేట్ ఫీజుతోని, సో 18th ఏప్రిల్ వరకు 2500 లేట్ ఫీజుతోనైతే మీకు అప్లై చేసుకోవడానికి ఉంది. అదేవిధంగా 5000 లేట్ ఫీజు కట్టగలిగితే మీరు 24వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా మీకు టైం ఉంది. సో అదేవిధంగా హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే 19th నుంచి పెడతామని చెప్తున్నారు. చూడాలి ఎప్పుడు పెడతారనేది. తర్వాత ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ 29, 30 ఏప్రిల్లో ఉంటాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే మే 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఏ రోజు ఏ టైంకి మార్నింగ్ సెషనా ఆఫ్టర్నూన్ సెషనా అనేది మీకు హాల్ టికెట్లో ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియోలో ఉన్న అప్డేట్. సో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.